ఇంత మెమరబుల్ ఇన్నింగ్స్ ఉండే కోదండరామరెడ్డి గారు ఇప్పుడు మరి ఈ ఖాళీ సమయంలో మరి ఎలా ఈ ఖాళీని తట్టుకుంటున్నారు సార్? ఖాళీగా ఉండటం అంటేనండి, నేను కొంత ఫెయిల్యూర్స్ తర్వాత, ఒకటి రెండు ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత నెమ్మదిగా ఇక కొత్త కొత్త డైరెక్టర్లు రావటం, వాళ్ళు సక్సెస్లు ఇవ్వటం, దీంతో మన టైం అయిపోయింది. ఇక ఎక్కువ మనం దీన్నే పట్టుకుని వేలాడకూడదు. అయ్యో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా సినిమా చేస్తాను అని దాని మీదే ఇక ప్రయత్నం చేసి మనసు పాడు చేసుకుని అలా కాకోకుండా ఓకే చేసిన నాళ్ళు చేసాము, ఓకే చాలు. కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు పాత వాళ్ళు ఉన్నప్పుడు, పాత వాళ్ళు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నప్పుడే కదా మేము కూడా వచ్చాం. సో మేము ఉన్నప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకి కూడా అవకాశాలు వచ్చింది, ఇవి చూస్తే బాగుంటుంది అని చెప్పి మైండ్ సెట్ చేసుకున్నాను. ఇంకా ఓకే పర్వాలేదు, చేయక్కర్లేదనా చేయకూడదని చేయక్కర్లేదని కాదు, ఓకే మనకు కొంచెం తగ్గినట్టుంది ఇప్పుడు, పర్వాలేదు, మనం దీన్నే ఆలోచించుకుంటూ కూర్చోకూడదు అనేది మైండ్లో పెట్టుకున్నాను. అది మెయిన్. ఎలా సార్ ఇప్పుడు అంటే, ఎందుకంటే ఇప్పుడు మీలాంటి లెజెండరీ డైరెక్టర్ ఉన్నప్పుడు అందులో మీ ముద్ర, మీ బ్రాండ్ ఆఫ్ సినిమాలన్నీ అలా అసలు ఒకదాన్ని మించి ఒకటి. ఏ టైటిల్ చూసినా సార్ 93 సినిమాల్లో ఏది ఒకదాన్ని మించి ఒకటి సార్. ఏ సినిమా తక్కువ అని చెప్పగలుగుతారు చెప్పండి? అటువంటిది ఇప్పుడు ఎవరైనా మీకు మంచి కథ తీసుకొచ్చి సార్ తీయండి అంటే మీరు తప్పకుండా చేస్తానండి. ఎందుకంటే చెయ్యకూడదు చెయ్యలేను అనేది మాత్రం లేదు. మంచి కథ, మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ కనుక దొరికితే 100% నేను సినిమా చేస్తాను. చేయగలిగే ఇది ఇంకా ఉంది నాలో. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మీరు చేయలేరు కదా అని అనుకుంటారు, బట్ ఎప్పటికప్పుడు నేను ఫాలో అవుతూనే ఉన్నాను. అంటే సినిమా చేయాలని అట్లా అని కాదు, వస్తే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా డెఫినెట్గా నేను చేయగలను. అఫ్ కోర్స్ చేయగలుగుతారు సార్, అది మా అందరి కోరిక కూడా.